अल्लाह अच्छा रखो। 3 बच्चों को भी पढ़े, चंद्रबाबू नायडू को अल्लाह अच्छा रखो। 3 बच्चों को भी पढ़े। एक आदमी को कितना पड़े? एक आदमी को 13-13 हजार। मैं चेक करा लेके नहीं, बहरहाल मेरा नाम आया 3 जने को है तो बोलूंगा 30 को 9,000 पड़े। మా చెల్లికి మా సోదరికి ఈరోజు ఒకటో పాప, రెండో పాప, మూడో పాప, ముగ్గురు పిల్లల్ని తల్లి వందనం కింద ఈరోజు 39,000 పడిందంటే నిజంటే చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞత తెలుపుతా ఉంది మా సోదరి, మా చెల్లి అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। अल्लाह हमारे 4 बच्चों को दिए, पोतरा पोतरी को चंद्रबाबू नायडू को अल्लाह अच्छा रखो। अल्लाह हमने बढ़ती दौलत दे चंद्रबाबू नायडू को। 4 बच्चों को पहुंचे हमने 50 पे 2,000 रुपए चंद्रबाबू नायडू डाले हमने बच्चे कच्चे को 4 बच्चों को हमारे। ఈ రోజు ఫరసమల్ల గేరుకు వచ్చినాము। మా చెల్లి ఏదైతే ఊదనగడ్లు చేసి జీవనాధారం చేస్తాదో ఆమెకి 4 పిల్లలు ఉన్నారు। ఒకటో పాప, రెండో పాప, మూడో పాప, నాలుగో పాప అని 4 కూడా తల్లి వందనం కింద డబ్బులు 56,000 వాళ్ళ అకౌంట్ లో చేరినాయి। కాబట్టి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఆయన ఒక రాష్ట్రంకి నాయకుడు కాదు, ఈ మొత్తం యావత్తు మన భారతదేశంకి ప్రధానమంత్రి అవ్వాలని దువా ఇస్తున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। నారా చంద్రబాబు నాయుడు అనే నేను అదే మాటతో ఒక సంవత్సరం కింద ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆనందంతో పులకరించిన రోజు ఇదే రోజు। మేనిఫెస్టోలో సూపర్ 6 హామీలను ఒక హామీ తల్లికి వందనం, ఇంట్లో ఎంత మంది పిల్లలుంటే చదివే పిల్లలుంటే అంతమందికి తల్లి వందనం కింద చదువుకయ్యే ఖర్చు ప్రతి స్టూడెంట్ కి 15,000 ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నాయకుడు మా రాజు, మా రారాజు, మహారాజు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। జగన్ బటన్ నొక్కాడు అని చెప్పిన వైసీపీ వాళ్ళకి ఈరోజు అర్థమైంది అనుకుంటాను। బటన్ నొక్కడానికి కూడా చంద్రబాబు లాంటి గట్స్ కావాలని ఈరోజు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। ఒక తండ్రి తన పిల్లల జీవితాన్ని ముందు చూపుతో వాళ్ళ జీవితాన్ని మంచిగా తీర్చిదిద్దడానికి ఎంత అవసరమో ఈ ఆంధ్ర రాష్ట్ర 5 కోట్ల మంది పిల్లలకి, మన భావి తరాలకి చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే అవసరమని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। జగన్ హయాంలో బటన్ నొక్కిన నెల వరకు అయితే కూడా వాళ్ళ అకౌంట్ లో డబ్బులు ట్రాన్స్ఫర్స్ కాలేదు। కానీ నిన్న మేము అనౌన్స్మెంట్ చేసినాము, మా ప్రభుత్వం కూటమి ప్రభుత్వం నిన్న అనౌన్స్మెంట్ చేస్తే ఈ రోజు తల్లుల అకౌంట్ లో డబ్బుల వర్షం పడతా ఉంది। సూపర్ 6 ఏదైతే మనం పథకాలు చెప్పినామో ఆ పథకాలలో పెన్షన్ పెంపు కానీ, అన్న క్యాంటీన్ కానీ, మెగా డిఎస్సి 16,000 పోస్టులు కానీ ఈరోజు మేము రిలీజ్ చేసినాము। ఈరోజు ఇంకొక మహాపథకం ఏమంటే ఏదైతే ఈ భారతదేశంలో స్త్రీలకి దేవతలుగా నమ్ముతామో అలాంటి దేవతలకు ఫ్రీ బస్సు ప్రయాణం 15 ఆగస్టు నుంచి చేస్తున్నాము అని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను। అయా వైసీపీ సోదరులారా, ఎలక్షన్లో మేము మీరు బద్ద శత్రువులుగా పని చేసుకున్నాం, కానీ మామిడి పండ్ల సీజన్ అయిపోయింది, ఇప్పుడు రియలైజ్గా వద్దాము। ఈరోజు నా వైసీపీ సోదరులకి నేను ఒక మాట అడుగుతున్నాను, ఒక కామన్ మ్యాన్గా మీరు ఆలోచించండి। నవరత్నాలు అని మా జగన్ మా భావితరాల జీవితాలకు 5 ఏళ్లు నాశనం చేసిన రాక్షసుడు। ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే నవరత్నాలు అని చెప్పి నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 2,000 చేస్తానన్నాడు। కానీ వైసీపీ సోదరులారా ఒకసారి ఆలోచించండి, ఆ 1,000 రూపాయలు ఉన్న పెన్షన్ని ప్రతి ఏడాది 250 పెంచి ఆయన జీవిత కాలం అంతా 5 ఏళ్లలో ఆ 2,000 ఈయనకే సరిపోయింది। అన్న క్యాంటీన్ ఏదైతే మహానుభావుడు తెలుగువారి ఆరాధ్య దైవం నందమూరి తారక రామారావు గారు పవిత్రమైన మనసుతో ఓ పట్టడి అన్నము
బీద వాళ్ళ కోసం పెట్టిన పథకాన్ని ఈ సైకో జగన్ వచ్చి అలాంటి బీదోళ్ళ ఆకలి కేకలు దూరం చేసే ఒక మహా పథకంని ఆయన దూరం చేసి ఆ అన్నా క్యాంటీన్ ని బంద్ చేసిన రాక్షసుడు ఎవరైనా ఉన్నారంటే జగన్. మరి ఈరోజు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ వచ్చినందుకు కొన్ని లక్షల మంది పేదవాళ్ళు ఈరోజు కడుపు నింపుకుంటున్నారంటే ఆ పుణ్యం చంద్రబాబు నాయుడు గారికి తగలాలని నేను ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో మా పిల్లలు ఎడ్యుకేషన్ పెరగాలన్నా, ఒక తల్లిదండ్రుల పిల్లలు వాళ్ళ భావితరాలకు ఒక మంచి ఎడ్యుకేషన్ రావాలంటే టీచర్లు రావాలి. మరి ఈ 5 ఏళ్లలో మా జగనన్న ఒక టీచర్ పదవి అయినా ఇచ్చినాడా అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మెగా డిఎస్పీ కింద 16,000 మందికి టీచర్లకి ఈరోజు అడ్మిషన్స్ ఇస్తున్న ఘనత మా మహానుభావుడు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికే దక్కుతుందని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. సోదరులారా, వైఎస్పీ సోదరులారా కూడా మీరు ఒక్కసారి కామన్ మ్యాన్ గా ఆలోచించండి. ఇదే జగన్ మోసపూరిత మాటలు చెప్పి తన పదవిని అలంకరించుకొని తల్లి ఆయన అమ్మఒడి అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తానని చెప్పి కేవలం ఒక్కరికే ఇచ్చినాడు. అది కూడా 15,000 ఇస్తానని 13,000 ఇచ్చినాడు. కానీ ఈరోజు మా కూటమి ప్రభుత్వము జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అందరూ కలిసి ఈరోజు ఆయన నిజంగా అమ్మఒడి కంటే అమ్మకే ఇచ్చినాడు, పిల్లలకి ఇలా. ఈరోజు తల్లి వందనం కింద పిల్లలకి ఇస్తానంటే ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే 4 పిల్లలు ఉన్ని, 3 పిల్లలు ఉన్ని, 6 మంది పిల్లలు ఉన్ని కూడా అమ్మఒడి పడతా ఉందంటే ఆ ఘనత నిజంగా చంద్రబాబు నాయుడు గారు మీరు రాష్ట్రానికి కాదు ఈ దేశానికే నాయకుడు కావాలని ఈ ప్రజలు కోరుకుంటున్నారు అని మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. నేను రాష్ట్ర కార్యదర్శి ఉమ్మి సలీం. 10 లక్షల కోట్లు అప్పు ఉన్న రాష్ట్రాన్ని గాడిలో పెట్టి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారే అని సభాముఖంగా ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను. అలాగే వైసీపీ సోదరులారా, మీరు 5 ఏళ్ళు ఏదైతే ఆ రోడ్ల పరిస్థితి దరిద్రంగా చేసి గుంతలుగా చేసి పక్కన కర్ణాటక రాష్ట్రంలో వస్తే గిన ఇది బీహార్ రాష్ట్రం అంటుండ్రి. కానీ మా కూటమి నాయకుడు డిప్యూటీ సీఎం గారు ఒక పవిత్రమైన మనసుతో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన మా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఏదైతే రోడ్లు పూడ్చి కొన్ని లక్షల కిలోమీటర్లు రోడ్లు వేసినామని వైసీపీ నాయకులకి తెలుపుతున్నాను.